వెంకీ, ఇప్పుడు యాక్చువల్ యాక్చువల్గా నువ్వు యాక్టింగ్ అనేది నీ లైఫ్లో లేదు కదా, ప్లాన్లో లేదు కదా? లేదు లేదు అసలు లేదు. అసలు ఈ ప్లాన్ ఏంటి మరమ్మా? అట్లా ఏముంది, ఫారెన్కి వెళ్ళి చదవాలి, ఫారెన్లో బాగా తిరగాలి, ఫారెన్లో సెటిల్ అయిపోవాలి, అది ఎప్పుడు అలానే ఉండేది. కాలిఫోర్నియాలో బీచ్ సైడ్లో ఒక చిన్న ఇల్లు కట్టుకుని అక్కడ ఉన్నాం, సో అక్కడే సెటిల్ అయిపోదాం ఉన్నాం. బట్ ఐ థింక్ ఒక 86లో అప్పుడు తిరిగి వచ్చాను, ఏదో బిజినెస్ చేద్దామని వస్తే అది సరిగ్గా కుదరలేదు. ఆ టైంలో ఐ థింక్ నాన్నగారు జస్ట్ సడన్గా అడిగేశారు, ఏముంది మావాడు ఉన్నాడు రాఘవేంద్రరావు, యూనో ఆయనతో సినిమా తీసేద్దామని. సో వచ్చి అడిగారు, నేను అనుకున్నాను సరే చూద్దాం, మేబీ అడుగుతున్నారా ట్రై చేద్దామని. జస్ట్ అలా ఇట్ వాస్ బై యాక్సిడెంట్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఐ వాస్ గ్లాడ్, యూనో ఇట్ జస్ట్ హ్యాపెన్ లైక్ దట్. కలియుపాన్ లాంటి యూనో మంచి సినిమా చేయటం, రాఘవేంద్రరావు హిస్టరీ హ్యాపెండ్, విక్టరీ వెంకటేష్ హ్యాపెండ్. నువ్వు, చిరంజీవి గారు, నాగార్జున అందరూ సినిమా ఫీల్డ్లో ఉన్నారు. సో నేను మేబీ ఐ వాజ్ ద లాస్ట్. అందరూ ఒకటే ఏజ్ గ్రూప్ కదమ్మా. అదే నేనే అందరు కూడా చిన్నోడిని. నువ్వా? అవును. తన 3-4 months నేను పెద్ద, నువ్వు పెద్ద. 6 months చిన్నోడమ్మా నీకంటే. నేను ఓహో, డిసెంబర్, నేను జూన్. అప్పుడు నేనేంటి, నేను ఎలా ఉన్నాను అప్పుడు? నేను బాలయ్య బాబు అంటే అది ఇలా ఇలా తిప్పితే బాబు అంటే ఇది